ప్రస్తుతం కట్టబెట్టుకొని నడుస్తున్నాం. మొట్టమొదటిసారి జనగామ జిల్లాలో మనకు జనగామ నియోజకవర్గానికి ముఖద్వారమైన పోచన్నపేట గ్రామం నుంచి రావాలని చెప్పేసి అనుకున్నాం. ఆ పోచన్నపేట మాతృమూర్తి మా ఫిరోజ్ వాళ్ళ మాతృమూర్తి నాకు ఆనాడు నామినేషన్ కి పైసలు ఇచ్చింది పోచన్నపేట గ్రామస్తురాలు. ఆ తల్లికి ముందుగా నేను శిరస్సు నుంచి నమస్కారం తెలియజేస్తూ పోచన్నపేటకు చాలా చేద్దాం అనుకుంటే ప్రభుత్వం కాలే. నాకు సంబంధించినంత వరకు గ్రామానికి సంబంధించిన సాగునీరు కూడా తీసుకుని వద్దామంటే ఈ ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడ్డట్టు అనేక సార్లు చెప్పినా కూడా 2016 నుంచి ఇప్పటి వరకు పోచన్నపేట చెరువు ఎమ్మెల్యే మొదటిసారి ఇప్పుడు ఎండిపోయాను. ఇప్పుడైనా నీళ్ళు లేవు. చాలా వరకు దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. త్వరలోనే మిగతా చెరువులు కూడా పైన నిలుతున్నాయి. అది నిండిన తర్వాత దీనిని నింపే ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నా. పోచన్నపేట నాయకులు మహేందర్ రెడ్డి గారు, అరుణ గారు, సిద్ధారెడ్డి గారు, అదేవిధంగా మొత్తం దక్షిణపేట అధ్యక్షులు చంద్రారెడ్డి గారు, రమణారెడ్డి గారు, మన ఎంపీపీ గారు కృష్ణ గారు, అదేవిధంగా సతీష్ రెడ్డి గారు, మిగతా అన్ని నాయకులు, కొంతమంది నాయకుల పేర్లు ఇక్కడ తీసుకోవట్లని చెప్పేసి అనుకోవద్దు. పోచన్నపేట ఎప్పుడు కూడా గులాబీ జెండా అండగా ఉన్నది. నాకు అద్భుతమైన మెజార్టీ ఇచ్చింది. 2 సంవత్సరాల్లో విద్యలో కానీ వైద్యంలో కానీ పోచన్నపేటకు సంబంధించిన అందరినీ కూడా ఖచ్చితంగా వాళ్ళ యొక్క అవసరాలను తీరుస్తున్నాం. వచ్చే 3 సంవత్సరాల్లో కూడా పోచన్నపేటలో ఎవరికి ఆరోగ్యం బాగాలేకున్నా కూడా వారిని మంచిగా బాధ్యత నాదే అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మొట్టమొదటిసారి పోచన్నపేట రాగానే ఆ పోచన్నపేట అక్కడేళ్ళు మరొకసారి హారతి ఇచ్చి నాకు స్వాగతం పలికినందుకు నా ధైర్యం పెరిగింది, నా బలం పెరిగింది, నా నమ్మకం పెరిగింది. పోచన్నపేటకు చేయాల్సిన కార్యక్రమాలు ఏదున్నా కూడా మొట్టమొదటిసారిగా చెప్పారు. ఇక్కడ ఒక అర్జెంట్ గా బస్ స్టాండ్ కావాలని చెప్పిండు. ఆ బస్ స్టాండ్ ఇమ్మీడియట్ గా అక్కడ అరేంజ్ చేయడం, నా యొక్క సొంత ఖర్చులతోనే వారం రోజుల్లోనే ఆయన కట్టిస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆ చెరువు నింపే కార్యక్రమం కూడా వెంటనే చేపిస్తా. మిగతా సంబంధించిన వైద్యం విద్య గురించి కూడా 20 నెలల్లో ఎట్లయితే మీకు తోడుగా ఉంటున్నా. మీరు ఫోన్ చేస్తే వెంటనే ఎత్తుతున్నా, మీరు వస్తే వెంటనే కలుస్తున్నా. భవిష్యత్తులో కూడా పోచన్నపేటలో ఏ సమస్య వచ్చినా మీ నాయకులు, అద్భుతమైన నాయకులు ఉన్నారు. ఆ నాయకులకు మీరు చెప్పినట్లయితే వెంటనే దాన్ని సాధించే వరకు పనిచేస్తానని చెప్పేసి మీ అందరూ కూడా హామీస్తూ మరొకసారి అద్భుత స్వాగతం తెలియజేసిన నాయకులందరూ కూడా, మొత్తం మండల నాయకులు ఉన్నారు, జిల్లా నాయకులు ఉన్నారు, పోచన్నపేట గ్రామ నాయకులు ఉన్న పేరు తీసుకోకపోతే ఏమనుకోవద్దు. ఎందుకంటే పోచన్నపేట మొత్తం ఇక్కడ ఉన్నట్లయితే నాయకత్వం అందరూ కూడా 2001 నుంచే ఇప్పటిదాకా ఉన్న కూడా ఉన్నారు. మొన్న నేను వచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా కూడా ఒక్కరు కూడా ఇక్కడి నుంచి ఎవరు పోలే. ఏమైనా వచ్చినట్టు వచ్చింది కానీ ఎవరు పోలే. వాళ్ళ యొక్క నమ్మకం ఖచ్చితంగా కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ మీద, నా మీద ఉంచింది. కాబట్టి నా బాధ్యతగా పోచన్నపేట అంటే నా సొంత గ్రామంగా చూసుకుంటాను మీకు హామీ ఇస్తూ మరొకసారి ధన్యవాదాలు చేస్తూ సెలవు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై పోచన్నపేట.